ఇది నథింగ్ ఫోన్ 2 అన్బాక్సింగ్. సింపుల్గా అయిపోయింది కదా. బాక్స్లో మీకు ఏమీ రావు, నథింగ్. చార్జర్ ఉన్నది ఫస్ట్ 45 వాట్ ఇది సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో చార్జర్ వీళ్ళు ఎవరో సపరేట్ కొనుక్కోవాలి. వీళ్ళ చార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే. ఇంకా మనం దీని రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ ఒక 5 days అయితే యూస్ చేస్తాను నేను కంప్లీట్గా. దీనిలో నాకు ఏది నచ్చిన, ఏవి ప్లస్ అనిపించినాయి, ఏ మైనస్ అనిపించినాయి, ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్. మీకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు లిస్ట్ కూడా ఉంటుంది, అంటే టైం లైన్ ఉంటుంది. ప్రోస్కి కాన్స్కి సపరేట్ టైం లైన్ ఉంటుంది. అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు, పాజిటివ్స్ నెగిటివ్స్ అక్కడ మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇది నా రివ్యూలో, అంటే నేను యూస్ చేసిన ఈ పీరియడ్లో 5 daysలో నేను నోటీస్ చేసినవి. అండ్ మీరు కొన్న ఫోన్లో నేను చెప్పిన కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఇంకా కొత్తవి నోటీస్ చేయొచ్చు. సో బెటర్ ఏదైనా మీరు కొనేటప్పుడు ప్రోడక్ట్ని మొత్తం చూడండి. మొత్తం యూట్యూబ్ అంతా మీకు రకరకాల రివ్యూస్ అయితే వస్తుంటాయి ఫోన్స్కి సంబంధించి. మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం బేస్ చేసుకోండి. ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు ఫైనల్ డిసిషన్ మీరు తీసుకోవాలి. డబ్బులు మీ. సో ఇప్పుడు నేను నా వీడియోనే చూసి మీరు కొనండి అని చెప్పి నేను చెప్పను. సో మీరు అన్నీ చూసుకోండి, అన్నీ చూసుకున్న తర్వాత కొనుక్కోవాలొద్దు డిసిషన్ అయితే తీసుకోండి. ఇంకా మనం దీని రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడు. దానికంటే ముందు స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో మీకు 6.7 inch డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 120Hz డిస్ప్లే అండ్ 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP కెమెరాస్, ఒకటి నార్మల్, ఒకటి వైడ్. ఫ్రంట్ 32 MP కెమెరా, 4700 mAh బ్యాటరీ. ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకా మిగతా నేను తర్వాత మాట్లాడతాను, వీడియోలో అన్ని మిగతా కూడా చెప్తాను నేను. ఇంకా దీనిలో మనం పాజిటివ్స్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది దీని బిల్డ్ క్వాలిటీ. అక్కడ మనకు OnePlus 11R తీసుకుంటే మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. పిక్సెల్ కూడా మీకు అల్యూమినియంతోనే వస్తుంది. సో దీనిలో మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మొత్తం ఫ్రేమ్ మీకు మంచి మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే కూడా బాగుంది. డిస్ప్లే మీకు 6.7 inch డిస్ప్లే, ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇది మీకు HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ దీంతో పాటు LTPO ప్యానల్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆటో పెట్టుకోవచ్చు, మీరు మీ ఇష్టం వచ్చిన అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10-bit ప్యానల్, 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. డిస్ప్లేలో కొద్ది మైనస్లు కూడా ఉన్నాయి, అవన్నీ నేను కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను. ఓవరాల్ అయితే డిస్ప్లే అయితే గుడ్. మీరు మూవీ చూడడానికి కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మీకు డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. నా ఫోన్లో అయితే ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయట్లేదు. నేను దానికి గ్రీన్ టింట్ ఇట్లాంటివి అయితే నాకేమీ లేవు, బాగుంది నా డిస్ప్లే అయితే. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ జనరేషన్ మనకి 778 ప్రాసెసర్ ఉంటే ఇప్పుడు మనకి 8+ Gen 1 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో మీరు ఏ గేమ్ అయినా అండి 8+ Gen 1 మీకు పవర్ఫుల్ ప్రాసెసర్, జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. మీరు గేమ్స్ కూడా అన్ని గేమ్స్ ఇది హ్యాండిల్ చేయగలదు. BGMI కూడా మీకు అన్ని గ్రాఫిక్స్లో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. హీటింగ్ విషయానికి వస్తే మాత్రం ఏమి హీట్ అవ్వట్లేదు ఫోన్. ప్రజెంట్ అయితే మొత్తం ఎలా ఉందంటే టెంపరేచరు కంప్లీట్గా వర్షాలు పడతా ఉన్నాయి, కూల్ అయిపోయింది వెదర్ అంతా. సో ఇప్పుడు మన హీటింగ్ గురించి ఏం మాట్లాడలేం. నాకైతే మ్యాక్సిమం ఎంత అన్నా కానీ 40-41 ఆ రేంజ్ తప్పితే టెంపరేచర్ అయితే పెరగట్లేదు, ఎందుకంటే వెదర్ చాలా కూల్ ఉంది. సో మీకు సమ్మర్లో మాత్రం ఈ టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయకండి. సమ్మర్లో మీకు 45 పైకి అయితే వెళ్తాయి, 45 ఆ రేంజ్కి అయితే వెళ్తాయి. చెప్పలేం, అప్పుడు మాట్లాడగానే ఇప్పుడు ఏం చెప్పలేము, ఎంత వెళ్ళిద్దో అప్పుడు. ఎందుకంటే నేను కూలింగ్ సిస్టమ్ గురించి కూడా ఏం చెప్పట్లేదు, ఏం కూలింగ్ సిస్టమ్ ఉంది లోపల అని. మోస్ట్లీ గ్రాఫైట్ షీట్స్ అయితే పెడతా ఉంటారు వీళ్ళు. ఇవన్నీ మనం సమ్మర్లో చెప్పగలం, హీటింగ్ గురించి అయితే ఇప్పుడు ఏవి చెప్పలేం. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 19 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి దీనిలో మీకు. సో ఓవరాల్ మీకు ప్రాబ్లం అయితే లేదు. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ ఇంకో ప్లస్ బ్యాటరీ, 4700 mAh బ్యాటరీ. ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. ఒక 7 hours వచ్చింది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఇట్లా చేస్తే. లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఒకవేళ మీరు BGMI ఒక 1 hour ఆడారు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS లో 16% బ్యాటరీ డ్రైన్ అయింది. యూట్యూబ్ 4K వీడియో ఒక 2 hours చూస్తే 28% డ్రాప్ అయింది. మూవీ 2.5 hour మూవీ చూస్తే దసరా మూవీ 24% అయితే బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ 4K వీడియో రికార్డ్ చేస్తే ఒక గంట 28% అయితే మీకు బ్యాటరీ డ్రాప్ అయింది. అంత హెవీ యూజ్ ఇది. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడారు దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు, మీరు ఎంతసేపు బ్యాటరీ వస్తే ఒక అంచనా అయితే వేయచ్చు. మ్యాక్సిమం యూజర్స్కి అయితే మాత్రం మీరు వైఫై మీద యూస్ చేసింది నేను. ఒకవేళ మీరు సిమ్ కార్డ్ పెట్టి యూస్ చేస్తే 4 to 5 hours మధ్యలో మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. మ్యాక్సిమం యూజర్స్ అయితే ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఛార్జింగ్ విషయానికి వస్తే వీళ్ళ ఛార్జర్ 45 watt ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే 50% వచ్చేసరికి మీకు 20 minutesలో ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి మీకు 57 minutes పడుతుంది. అంటే గంటలోపు అయితే మీరు ఫోన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. అండ్ ఫోన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 15 watt వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, 5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. సో ఈ రెండు అయితే మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఒకవేళ యూస్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ వస్తే IP54 ఉంది. IP54 అంటే స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ వాటర్కి అయితే తీసుకెళ్ళకండి, ఎందుకంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్స్ అయితే కాదు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ తీసేసి వాటర్ రెసిస్టెంట్ ఇస్తే IP68 చాలా బాగుంటుంది. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ ఎక్కువ మంది యూస్ చేయరు, నేనైతే ఎప్పుడు యూస్ చేయాలి ఆ ఫీచర్ నా ఫోన్లో ఉన్నా కానీ. వాటర్ రెసిస్టెంట్ ఉపయోగపడేది, ఎప్పుడప్పుడు పొరపాటున మన ఫోన్ వాటర్లో అని అట్లాంటి సిచ్యువేషన్ ఉపయోగపడుతుంది. సో దాన్ని పెట్టే డబ్బులు దీనికి పెడితే బాగుంది అనిపించింది నాకు.
అది బ్రాండ్ ఇష్టం, మనం ఏం చెప్పలేము అది. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి నథింగ్ ఓఎస్ ఈసారి సెకండ్ జనరేషన్ ఇది 2.0. దీనిలో మీకు కొన్ని చేంజెస్ చేస్తారు, వెల్కమ్ చేంజెస్ అని చెప్పొచ్చు. లాస్ట్ జనరేషన్లో నేను కొన్ని ఫీచర్స్ అయితే నేను నోటీస్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది చూసిన తర్వాత. సో దీనిలో ఫస్ట్ మనకి క్లీన్ యూఐ ఉంటుంది, ఎక్కడ మనకి బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, అదో ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి OnePlus ఆక్షన్ వైజ్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్లీన్ యూఐ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు, యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేయొచ్చు. అవన్నీ మిస్ అయినాయి అని చెప్పేసి నథింగ్ ఫోన్ 1లో చెప్పాను మీకు రివ్యూలో. దీనిలో అయితే 2 ఆప్షన్స్ అయితే తీసుకొని వచ్చారు. మన యాప్ లాక్ చేసుకోవచ్చు ఇప్పుడు, అండ్ డ్యూయల్ యాప్స్ కూడా యూస్ చేయొచ్చు, క్లోన్ చేసుకోవచ్చు. 2 వాట్సాప్లు, 2 ఫేస్బుక్లు ఇట్లాంటివి మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఈ 2 ఫీచర్స్ అయితే దీనిలో మీకు యాడ్ చేశారు. అండ్ ఒకవేళ మీరు కాల్ రికార్డులు చేసేవాలనుకుంటే సీక్రెట్గా దీనిలో అయితే మాత్రం గూగుల్ డైలర్ ఉంటుంది, అవతల వాళ్ళకైతే మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ కూడా మీకు ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 years స్టాండర్డ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ దీనిలో మెయిన్ నథింగ్ అంటే గుర్తొచ్చేది గ్లిఫ్ లైటింగ్. బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ ఉందో, ఈ లైట్ల కోసం చాలామంది ఫోన్ అయితే కొంటూ ఉంటారు. ఈసారి కూడా కొన్ని చేంజెస్ చేస్తారు. డిజైన్ పరంగా అయితే మాత్రం బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఉంది, ఇంకొక కర్వ్ చేశారు. లాస్ట్ జనరేషన్ నథింగ్ ఫోన్ మనం చూసుకుంటే మనకి మొత్తం ఫ్లాట్ ఉంటుంది, ఈసారి మాత్రం మనకి కర్వ్ అయితే చేశారు. అండ్ ఇంకొకటి ఈ లైట్ల మధ్యలో కట్ చేస్తారు. ఈ లైట్ మనకి ఫుల్ ఉండే కదా ఇంతకుముందు నథింగ్ ఫోన్ 1లో, మధ్యలో కట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు కట్లు చేసి, సో అవి కొద్దిగా బాగున్నాయి, అవి కూడా మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో ఇంతకుముందు ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్ టు గ్లిఫ్, ఇట్లా అంటే మనకి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఫ్లిప్ చేసి పెడితే ఫోన్ని. దీంతోపాటు రింగ్ టోన్స్కి, నోటిఫికేషన్స్కి లైట్లు వెనక వెలుగుతూ ఉంటాయి, మీరు వాటిని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో, మీ ఇష్టం అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ మనం యాక్టివేట్ చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇది వెలుగుతూ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం నథింగ్ ఫోన్ 1లో కూడా చూసాం. ఈసారి చేంజెస్ ఏం చేశారంటే ఇక్కడ కట్ చేశారు కదా, ఈ లైట్కి ఎక్కువ ఫంక్షన్స్ ఇచ్చారు. రైట్ సైడ్ మనకి టాప్ రైట్ సైడ్ ఉన్న లైట్కి, ఈ కర్వ్ లైట్కి మనం వాల్యూమ్ తగ్గిస్తున్నాం అనుకోండి, ఇక్కడ లైట్ మనకి తగ్గుతూ ఉంటుంది, వాల్యూమ్ పెంచాం అనుకోండి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక యానిమేషన్ బాగుంది. అండ్ టైమర్ కూడా ఇచ్చారు, టైమర్ పెట్టామనుకోండి టైం మనకి తగ్గే కొద్దీ ఈ లైట్ మనకి తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇది ఒక యానిమేషన్ ఇచ్చారు, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్లో ఎయిర్పోర్ట్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఇంకొకటి ఊబర్ కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఊబర్ మనం రైడ్ బుక్ చేస్తాం అనుకోండి, తర్వాత జొమాటో, స్విగ్గీ వీటికి కూడా ఇది తీసుకొని రావచ్చు. ప్రజెంట్ ఊబర్ మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్ ఫీచర్ తీసుకొని వచ్చారు. ఇది చెక్ చేసినప్పుడు ఊబర్ మీద బుక్ చేస్తారు కదా, బుక్ చేసినప్పుడు మనకి వాళ్ళు పికప్ చేసుకోవడానికి కార్ వస్తుంటుంది కదా, కార్ వస్తున్నప్పుడు మనం ఇలా యాప్ ఓపెన్ చేసి చూసుకుంటా ఉంటాం ఎక్కడ ఉంది అని చెప్పేసి. అట్లా కాకుండా ఈ లైట్ ఉంది కదా, మీకు దగ్గరకు వచ్చే కొద్దీ ఆ లైట్ మీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా ఈ లైట్ని అయితే వాడుతున్నారు. కాకపోతే దీనిలో గ్లిచ్ అయితే ఉంది, మనం రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా ఈ లైట్ అయితే వెలుగుతూనే ఉంది. సో రైట్ క్యాన్సిల్ చేస్తే ఇది ఆగిపోవాలి యాక్చువల్గా అయితే, ఇదైతే వెలుగుతూనే ఉంది. ఇది ఎక్స్పెరిమెంటల్ ఫీచర్ కాబట్టి మనం కంప్లైంట్ చేయలేము, ఇది నెగిటివ్స్ కిందకైతే వెళ్ళదు. ఇది టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో దీన్ని అప్డేట్ చేసి వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టాను, నాకు వాట్సాప్ నుంచి నోటిఫికేషన్ వస్తే నాకు అలర్ట్ కావాలి ఖచ్చితంగా. సో అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లైట్ ఉంది టాప్ రైట్, ఈ లైట్కి ఆ ఫంక్షన్ ఇచ్చారు. సో ఇట్లా పెట్టేసా నేను వాట్సాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఈ లైట్ వెలుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి. సో నేను చూసేదాకా లైట్ వెలుగుతూనే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపోజర్ యాప్ అని ఒకటి ఇచ్చారనమాట, కంపోజ్ చేసుకోవచ్చు. మీరు రింగ్ టోన్స్ ఉన్నాయి కదా, రింగ్ టోన్స్ అంత అద్భుతంగా అయితే ఉండవు దీనిలో, కానీ మీరు కంపోజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ మ్యూజిక్ క్రియేటర్ అయితే మాత్రం ఒక రింగ్ టోన్ని మీరే కంపోజ్ చేసుకొని దాని రింగ్ టోన్ లాగా అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు కంపోజ్ చేసిన రింగ్ టోన్ మీరు వినొచ్చు, ఎవరైనా కాల్ చేసి మీకు ఆ రింగ్ టోన్ అయితే వస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు ఈ క్లిఫ్ లైటింగ్ అయితే ఎక్కువ తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు ఈ కంపోజర్ ఇవన్నీ కొన్ని అయితే ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే తీసుకొని వస్తున్నారు. వెల్కమ్ ఇవి, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు క్లిఫ్ లైటింగ్ ఇంకా బెటర్గా చేయడానికైతే. సో ఇవి అంత యూస్ఫుల్ అంటే డైలీ లైఫ్లో మనకు అంత ఉండవు, కాకపోతే ఈ మెయిన్ వీళ్ళకి హైలైట్ ఇది కాబట్టి దాని మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు R&D డిపార్ట్మెంట్. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే దీనిలో మెయిన్ పాజిటివ్ వచ్చేసరికి పనికిమాలిన కెమెరా కూడా 2 మంచి కెమెరాస్ ఇచ్చారు. 50 MP మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX890, మీ సేమ్ OnePlus 11 or OnePlus 11 ఈ ఫోన్స్లో ఉన్న సెన్సార్ ఇది. ఇంకో కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది యూజబుల్, ఇదే మ్యాక్రో కెమెరాగా మనం యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. సో యూజబుల్ కెమెరాస్ అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కెమెరాలో, అవన్నీ కాన్స్ డిపార్ట్మెంట్లో మాట్లాడతాను. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం కలర్స్ బాగానే వస్తున్నాయి, ముఖ్యంగా వైడ్ యాంగిల్ మ్యాక్రో షాట్స్ చాలా బాగా వస్తున్నాయి 50 MP కాబట్టి. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. కాకపోతే 4 cm వరకే ఉంది, మరీ క్లోజ్కి వెళ్ళలేకపోతున్నా. మరీ క్లోజ్కి వెళ్తే ఇంకా మంచి మనం మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు, ఎందుకంటే 50 MP కెమెరా కాబట్టి. అండ్ మెయిన్ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది, కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. లో లైట్లో కూడా కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మెయిన్ కెమెరావి. అండ్ ఇంకొకటి వీడియో కూడా బాగుంది, 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ కూడా 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS వీడియో మీకు బాగుంది, క్వాలిటీ చూడొచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది, క్వాలిటీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంట్లో పవర్ వచ్చింది,
సో దాంతో రాకీ ఆడుతున్నాడు. అండ్ స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. ఈవెన్ 4K 60 FPS కూడా మనకి స్టెబిలైజేషన్ బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది 4Kలో స్లో మోషన్ వీడియో. 4K 120 FPSలో మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. క్వాలిటీ చాలా బాగా వస్తుంది. కాబట్టి స్లో మోషన్ ఎఫెక్ట్ అంత ఉండదు, కానీ క్వాలిటీ ఉంటుంది. 1080pలో 480 FPSలో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ ఎఫెక్ట్ బాగుంటుంది, కానీ అంత క్వాలిటీ ఉండదు 1080p అయితే. ఇంకా కెమెరాలో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. లైక్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్లు కానీ డ్యూయల్ రకరకాలు ఉంటాయి, అవన్నీ దీనిలో అయితే మీకు ఏమీ లేవు. ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది. మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ దీన్ని కూడా చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి ఫ్రంట్ కెమెరావి. దీనిలో కూడా ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఇవి దీనిలో పాజిటివ్స్ నేను నోటీస్ చేసిన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఇంకా మైనస్ పాయింట్స్ గురించి నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడతాను, అంటే బిల్డ్ క్వాలిటీ. సో ఇది మొత్తం వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ అని చెప్తున్నారు, గొరిల్లా గ్లాస్ 5 అని చెప్తున్నారు. కాకపోతే నేను 4-5 డేస్ యూజ్ చేశాను. ఇక్కడ నాకు బాటంలో అయితే గీత అయితే పడింది. నార్మల్ గీకితే మాత్రం గీతలు పడట్లా. మీరు జనరల్గా యూజ్ చేస్తుంటే మాత్రం గీతలు అయితే పడుతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు కేస్ ఇట్లాంటివి అయితే యూజ్ చేయండి. ఈవెన్ నథింగ్ ఫోన్ 1 కూడా ఉంది. నథింగ్ ఫోన్ 1 కూడా కొన్ని గీతలు అయితే ఉన్నాయి లాంగ్ రన్లో, కేసు లేకుండా యూజ్ చేస్తే మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి స్లిప్పరీ ఉంది. ఫోన్ చేతిలో జారిపోతూ ఉంది. బ్యాక్ మనకి పట్టుకుంటే మొత్తం ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంది. కొద్దిగా కేర్ఫుల్ ఉండండి ఫోన్ మీరు వాడేటప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి డిస్ప్లే డిపార్ట్మెంట్ ఇది మీకు నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్లో ప్లే అవ్వట్లేదు. మీకు ఇది L1 సపోర్ట్ ఉంది, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హెచ్డీలో ప్లే అవుతున్నాయి, కానీ డిస్ప్లే HDR10+ సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ మాత్రం హెచ్డిఆర్లో ప్లే అవ్వట్లేదు. OnePlusలో ఉంది, OnePlus 11R కానీ ఐక్యూ నియో 7 అన్నింటిలో మనం నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్లో చూడొచ్చు. దీనిలో అయితే లేదు ఆప్షన్. అండ్ ఇంకొకటి మైనస్ బ్రైట్నెస్. ఇది మనం డైరెక్ట్ బయటకు తీసుకెళ్ళినప్పుడు అంత బ్రైట్ అయితే అనిపించట్లేదు డిస్ప్లే. సో వీళ్ళు చెప్తుంది ఒకసారి HDR కంటెంట్ మీరు చూస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ 1600 nits ఉంది కదా, అది మీకు వస్తుంది. నార్మల్ టైంలో 1000 nits ఉంటుంది. సో మీరు డైరెక్ట్ సన్లైట్ సమ్మర్ అట్లాంటి సిచ్యువేషన్లో మీరు అంత బ్రైట్గా అయితే మీకు అనిపిస్తుంది డిస్ప్లే మీరు బయటకు తీసుకెళ్తే ఈ డిస్ప్లే పరంగా. అండ్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, కాకపోతే అంత లౌడ్ అయితే లేవు. స్టీరియో స్పీకర్స్ అంత క్వాలిటీ లౌడ్నెస్ కూడా లేదు. డాల్బీ అట్మాస్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా దీనిలో అయితే మీకు ఉండదు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా దీనిలో మీకు ఉండదు. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చే ఫోన్స్లో అయితే తీసేస్తున్నారు. ఈ పెద్ద మైనస్గా చెప్పుకోలేం, కాకపోతే అవి అయితే మీకు లేవు దీనిలో కూడా. నెక్స్ట్ UI బాగుంది, క్లీన్ ఉంది, కాకపోతే కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి నేను కెమెరా ఫోటో తీసిన తర్వాత ఏమంటే ప్రివ్యూలో ఫోటో ఓపెన్ చేస్తుంటే ఆ ఫోటో ఓపెన్ అవ్వకుండా ఇంకో ఫోటో ఓపెన్ అవుతుంది. ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి కెమెరా షట్టర్ ల్యాగ్. కెమెరా మనం ఫోటో తీసిన చాలా టైంకి అది క్లిక్ అవుతుంది, షట్టర్ చాలా ల్యాగ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి UI వీళ్ళు ఐకాన్ ప్యాక్ అయితే ఇచ్చారు, మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంది. సో దీనిలో అన్ని ఇప్పుడు కొన్ని యాప్స్ స్విగ్గీ ఇన్స్టాల్ చేస్తారు. స్విగ్గీ మనకి బ్లాక్ అండ్ వైట్ అయింది. అదే జొమాటో జొమాటో మన కలర్లో కనిపిస్తుంది. సో ఇట్లా చూస్తే మనకి ఎలా ఉందంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కనిపిస్తుంది. అన్ని యాప్స్ అయితే మనకి ఐకాన్ ప్యాకేజ్ సపోర్ట్ చేయట్లేదు. సో బెటర్ మీరు స్టాండర్డ్కి వెళ్తే మీకు అన్నీ మనకి నార్మల్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. సో చూడడానికి అయితే కొద్దిగా ఇరిటేటింగ్ అయితే ఉంది. సో అంత ఆప్టిమైజేషన్ అయితే లేదు ఐకాన్ ప్యాక్. ఇది UIలో కొన్ని ప్రాబ్లమ్స్ నోటీస్ చేసింది నేను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గేమ్స్ అన్ని బాగానే రన్ చేస్తుంది, కాకపోతే టచ్ రెస్పాన్స్ అంత కరెక్ట్ లేదు. మనం గేమ్ ఆడుతున్నప్పుడు మనం హెవీ గేమర్స్ కదా, బాగానే ఆడే గేమ్ అయితే కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, స్క్రీన్ రికార్డ్ కూడా చేసినాయి. కాకపోతే మీరు సడన్గా ఎనిమి వచ్చాడు తిప్పుతాం కదా మనం, తమ్ అనేది తిప్పినప్పుడు అది తిరగడం చాలా అంత రెస్పాన్స్ అయితే లేదు. టచ్ అయితే అంత ఫాస్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వట్లేదు. సడన్గా మీరు తిప్పేటప్పుడు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. కెమెరా ముఖ్యంగా ఇమేజ్ ప్రాసెసింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. మీకు చూడడానికి మామూలుగా నార్మల్ ఫోటోస్ తీస్తుంటే బాగానే వస్తూ ఉన్నాయి. HDR మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. ఒక్కోసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేయదు. సో ఒక్కోసారి ఏం చేస్తుందంటే HDR బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగా చేసుకుంటుంది, మన ఫేస్ మొత్తం ఏదో గ్రాఫిక్స్లో పెట్టినట్లు ఉంటుంది. సో దీని మీద అయితే కొద్దిగా వర్క్ చేయాలి వీళ్ళు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా ఫోటో తీస్తున్నప్పుడు మనకి ముఖ్యంగా లో లైట్కి వెళ్ళినప్పుడు మీరు మరీ సాఫ్ట్ షాట్స్ ఇది ఒకటి నోటీస్ చేస్తాను. ఇంకొకటి పోర్ట్రేట్ షాట్స్ మీకు ఒక 10 తీసారనుకోండి, 4 బాగా వస్తున్నాయి అనుకోండి, 6 మిస్ అవుతున్నాయి. మీరు ఫోటో తీసారనుకోండి, ఫోటో తీసినప్పుడు మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ మధ్యలో ఆగిపోతే ఎట్లా ఉంటుంది, మొత్తం మనకి బ్లరీగా. సో ఒకసారి జూమ్ చేసి చాలా ఫోటోస్ చూపిస్తాం మీకు, చూడొచ్చు ఫోటోస్ మొత్తం పోర్ట్రేట్ షాట్స్. ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ పక్క కంపేర్ చేస్తే మీకు అర్థమైతే. నార్మల్ ఫోటో జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు, అండ్ పోర్ట్రేట్ షాట్ జూమ్ చేసి చూస్తే చూడొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇది ఒకటి ఒక ప్రాబ్లం అయితే ఉంది మనకి. పోర్ట్రేట్స్ అయితే ప్రాసెసింగ్ కరెక్ట్ అయితే లేదు. ఇవి ఒక్కొక్కసారి బాగానే వస్తున్నాయి, ఒక్కోసారి మీకు చూడొచ్చు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు ఇవి మీకు బాగానే వస్తున్నాయి. కానీ చాలా సిచ్యువేషన్స్లో మాత్రం పోర్ట్రేట్స్ అయితే ఇమేజ్ ప్రాసెసింగ్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు. అండ్ ఇంకొకటి నైట్ మోడ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. నైట్ మోడ్ మరీ డార్క్ అయితే వస్తుంది, అంత యూజ్ కూడా లేదు నైట్ మోడ్ వీళ్ళు ఇచ్చినా కానీ. నార్మల్కి నైట్ మోడ్కి డిఫరెన్సే లేదు. ఒక ఫోటో ఇక్కడ ఐక్యూ నియో 7 ప్రోతో చూడొచ్చు నైట్ మోడ్, అది దీని నైట్ మోడ్ చూడొచ్చు.
చాలా ఇంప్రూవ్ చేయాలి నైట్ మోడ్ అయితే అంత బాగాలేదు. అండ్ ఇంకొకటి 50 మెగాపిక్సెల్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. వైడ్ యాంగిల్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ మోడ్ కూడా ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని ఫోటో తీయొచ్చు. కాకపోతే 50 మెగాపిక్సెల్ మోడ్లో మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఓవర్ బ్రైట్ అయిపోతుంది ఫోటో, అంత బాగాలేదు. ఇక్కడ చూడొచ్చు నార్మల్కి 50 MP మోడ్కి డిఫరెన్స్ చూడొచ్చు. నార్మల్ మోడ్లో తీస్తే అసలు క్లారిటీ లేదు, జూమ్ చేసి చూస్తే చూడొచ్చు డీటెయిల్స్ అన్ని పోతుంది. లో లైట్లో మాట్లాడుతున్నాయి నేను, ఇదేమో ఓవర్ బ్రైట్ అయిపోతా ఉంది. దీన్ని కూడా వీళ్ళు ఫిక్స్ చేయాలి, ఎందుకంటే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది. సో దీన్ని యూస్ చేసుకుంటే మనం బెటర్ ఫొటోస్ తీయొచ్చు నైట్ టైం కూడా. ఇంకో మైనస్ వచ్చేసరికి ఫ్రంట్ మనకి 4K లేదు, బ్యాక్ 2 కెమెరాకి 4K ఉంది, కానీ ఫ్రంట్ మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా 4K ఉంటే బాగుండేది. ఇవి కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి. సో ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే కెమెరా ఇంకా బెటర్గా చేయొచ్చు. వీళ్ళు పిక్సెల్తో కంపేర్ పిక్సెల్ అండ్ ఐఫోన్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రైస్లో పిక్సెల్ 7 వస్తుంది, 7 దాకా కూడా వెళ్ళొద్దు మనం. 7 ఫోటో ఒకటి చూపిస్తాం మీకు, దీంతో కంపేర్ చేస్తా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మొత్తం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాం మీకు. హెయిర్ కానీ, టెక్స్చర్ కానీ, మనకి స్కిన్ టోన్ కానీ, ఇవన్నీ మీరు పిక్సెల్ ఎలా ఉన్నాయి, దీనిలో ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇంకా డీటెయిల్స్ విషయంలో కూడా చూడొచ్చు, పిక్సెల్ 7 అయితే ఫోటో చూడొచ్చు, డీటెయిల్స్ కూడా జూమ్ చేసి చూస్తే మీకే అర్థమైంది. ఎవ్రీథింగ్ పిక్సెల్తో పోటీ పడలేదు ఇది. సో ఇది వీళ్ళు చేసుకుంటున్నారు కంపారిజన్, అనవసరం అనమాట. ఇంక ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. మనదేంది, మన గురించి ఆలోచించుకొని మనం ఇంప్రూవ్ చేసుకుంటే కెమెరా బెటర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో మైనస్ వచ్చేసరికి సర్వీస్. ఎక్కువ సర్వీస్ నెట్వర్క్ అయితే లేదు, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయితే కాదు, కొత్తగా వచ్చిన బ్రాండ్ కాబట్టి సర్వీస్కి మీరు ఇబ్బంది పడతారు. మీకు పికప్ అండ్ డ్రాప్ అయితే లేదు, అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసి సర్వీస్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. మీరే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, కాబట్టి సర్వీస్ సెంటర్ అయితే ఎక్కువ లేవు. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ మిస్ అవుతుంది, కేస్ కూడా ఇవ్వట్లేదు. ఇస్తే బాగుండేది వీళ్ళ పెట్టిన ప్రైస్కి. సో వీళ్ళు ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ని ఫాలో అవుతూ ఉంటారు, గూగుల్, శాంసంగ్, ఐఫోన్, కింద వాటిని అసలు ఫాలో అవ్వరు. OnePlus, ఐక్యూ ఇట్లాంటి వాటిని ఫాలో అయితే బాక్స్లో ఛార్జరు, ఈ కేసులో అన్నీ ఇస్తారన్నమాట, క్లియర్ కేస్ లాంటివి. సో బాక్స్లో అవి ప్రొవైడ్ చేస్తే బాగుండేది నా ఒపీనియన్. మీరు ఏకీభవించకపోవచ్చు. ప్రైస్ దీనిది 8GB RAM 128GB మోడల్ 44,999 రూపాయలు పెట్టారు. ఏమీ ఆఫర్స్ లేకుండా 45,000 ఈ ఫోన్కి. ఇప్పుడు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు, దీని మీద 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 42,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు, అంటే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రాగా 2,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పేసి 39,999 రూపాయలు చెప్పేసి ప్రైస్ కనిపిస్తుంది. వాళ్ళు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే వస్తుంది అది. సో ప్రజెంట్ అయితే మనకి బ్యాంక్ ఆఫర్తో అయితే 42,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. సో మెయిన్ బ్రాండ్ పెట్టిన ఉద్దేశం, అందరూ ఏమనుకున్నారు, కాల్పి బయటకు వెళ్ళిపోయాడు OnePlus నుంచి, సో OnePlus లాగా మనకి తక్కువ రేట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ తీసుకొస్తారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే నథింగ్ ఫోన్ 1కి అంత క్రేజ్ అయితే వచ్చింది. వన్స్ ఆ ఫోన్ వచ్చిన తర్వాత ప్రైస్ ఎక్కువైపోయిందని చెప్పేసి జనాలకు సగం ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు ఇప్పుడు ఈ ఫోన్ 45,000 దీన్ని పెట్టే బదులు OnePlus 11R చాలామంది అదే తీసుకుంటారు. OnePlus 11R నేను పోల్ పెట్టినా కానీ విచ్ వన్ ఈజ్ యువర్ పిక్ అని చెప్పేస్తే ఇక్కడ చూడొచ్చు 8+ Gen 1 ప్రాసెసర్తోనే 3. ఇక్కడ 3టికి పోల్ చూడొచ్చు. ఎక్కువ ఓట్స్ 11Rకి వచ్చినాయి, తర్వాత Neo 7 Proకి వచ్చినాయి, దీనికి లాస్ట్ వచ్చినాయి. ఎందుకంటే జనాలు వాల్యూ ఫర్ మనీ చూస్తారు. నేను పెట్టే డబ్బులకి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అమ్మట్ల వీళ్ళు ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఆన్లైన్లో వాల్యూ ఫర్ మనీ, నేను పెట్టే డబ్బులకి అది వర్తా కాదా అని చూస్తారనమాట. సో ఇది 45,000 పెట్టిన పిక్సెల్ 7 కొనుక్కుంటా, ఇది ఎందుకు కొనుక్కోవాలి? కొద్దిగా ఆలోచించాలి, బుర్ర పెట్టాలి. కొత్త బ్రాండ్ ఇది, ఇంకా ఎస్టాబ్లిష్ సర్వీస్ నెట్వర్క్ లేదు, ఏమీ లేదు. సో వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టడం. సో నథింగ్ ఫోన్ 1కి చూడొచ్చు అంత హైప్ ఉంది, అంత హైప్ క్రియేట్ అయింది. నథింగ్ ఫోన్ 2కి అది పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లా. వీళ్ళు ఎట్లనే తీసుకొస్తా ఉన్నారు అనుకోండి, ఓవర్ ప్రైజ్లు పెట్టేసి. నథింగ్ ఫోన్ 3కి ఇంకా తగ్గిపోయింది. సో వీళ్ళు మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. నథింగ్ ఫోన్ 1కి అంత క్రేజ్ వచ్చినప్పుడు వీళ్ళకి చక్కగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో తీసుకొని వస్తే మాత్రం బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఓవర్ ప్రైజ్ అయిపోయినాయి. OnePlus కంటే ఎక్కువ ప్రైస్ పెడితే OnePlus తీసుకుంటారు, కానీ మళ్ళీ దీనికి ఎందుకు వెళ్తారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. అది ఫైనల్గా అయితే ఈ ఫోన్ మీరు ఇప్పుడైతే కొనకండి, 40,000కి ఇప్పుడైతే కొనకండి. సో ఇంకా మీరు వెయిట్ చేస్తే మాత్రం దసరా దీవాళీ సేల్ ఉంది కదా, అప్పుడు ఇది 35,000 రూపాయల లోపు కూడా రావచ్చు. అది పర్ఫెక్ట్ ప్రైసింగ్. దీనికి 30 నుంచి 35,000 ఆ రేంజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. గ్లిఫ్ లైటింగ్కి, ఎక్స్ట్రా వైర్లెస్ ఛార్జింగ్, ఇవాళ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇవన్నీ వాటికి పెట్టవచ్చు. 35,000 రూపాయలు పెట్టచ్చు. అంత మించి ఎక్కువ పెడితే మాత్రం మీకు డబ్బులు వేస్టే. ఇంకా మరి ఎక్స్ట్రాగా ఛార్జీలు ఇవన్నీ కొనుక్కోవాలి మనం. సో అవి కూడా ఆలోచించుకోండి. డబ్బులు మీ తర్వాత డిసిషన్ మీరు తీసుకోవాలి. ఇది ఓవరాల్గా నథింగ్ ఫోన్ 2 రివ్యూ అయితే మొత్తం చూశారు, ప్లస్లు మైనస్లు మొత్తం ఇంటర్నెట్ మొత్తం చెక్ చేసుకోండి. సో మిగతా రివ్యూవర్స్ దగ్గర కూడా చూడండి, వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళ నెగిటివ్స్ నోటీస్ చేసి ఉండొచ్చు వాళ్ళ ఫోన్స్లో. అవి కూడా చెక్ చేసుకొని తీసుకునే ఉద్దేశం ఉంటే ఏ ఫోన్ అయినా కానీ మొత్తం చెక్ చేసుకొని అప్పుడు ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోండి. డబ్బులు మీ కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.